హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఓకేనండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇది సముద్రం అండి, చూడండి ఫ్రెండ్స్. నేను ఇంకా ముందు మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తుంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అండి, గల్ఫ్లో పడవలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. సముద్రం ఒడ్డున ఈ వారం నుంచి ఆ వారికి అయితే పడవలు అయితే ఉన్నాయండి. సముద్రంలో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడవలు ఉన్నాయో. చేపలు పడుతున్నారు. నేను దగ్గర నుంచి సముద్రాన్ని, పడవల్ని ఇదేనండి ఫస్ట్ టైం చూడడం. మీలో కూడా ఎవరైనా చూడకుండా ఉంటే నా వీడియో ద్వారా చూసేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా సముద్రంలో పడవలు, చేపలనైతే ఈ విధంగా పడవలో వెళ్ళి పడతారండి. చేపలు సముద్రంలో చాలా పెద్ద చేపలండి. చాలా పెద్ద చేపలను అయితే పడుతుంటారు. ప్లీజ్ అండి, నా ఛానల్ చూస్తున్న ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి చాలా అయితే ఇబ్బంది పడుతున్నానండి. ఇంట్లో పని చేస్తూ మళ్ళీ వీడియోస్ తీసుకోవడం అంటే వాళ్ళకి తెలియకుండా ఏదో తీసుకొని నేను కష్టపడుతూ అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనున్న ఏరియాకి సముద్రం దగ్గరండి, చాలా దగ్గరగా ఉంటుంది గల్ఫ్లో. ఇంకా ముందు మంచి వీడియోలు అయితే తీసి అప్లోడ్ చేస్తుంటాను. గల్ఫ్లో ఇల్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్. ఇది విలేజ్ అండి, గల్ఫ్లో ఒక చిన్న విలేజ్ అండి. విలేజ్లో ఈ విధంగా చెట్లు అయితే చాలా బాగుంటాయండి. మన ఇండియాలో లాగా ఇంటి ముందు ప్రతి ఒక్క చెట్టునైతే వేసుకున్నారు. మామిడి చెట్టు, బాదం చెట్టు, నిమ్మ చెట్టు, రకరకాల చెట్లు అయితే నాటుకున్నారండి. చాలా బాగుంది విలేజ్ అయితే. కుక్కలు చూడండి ఫ్రెండ్స్ సముద్రం దగ్గర. ఇది మధ్యాహ్నం అండి, అందుకే అంత క్లారిటీగా లేదు వీడియో. అక్కడ మీకు కనబడుతుంది కుక్కలండి, 6-7 కుక్కలు అయితే ఉన్నాయి. నేను గల్ఫ్లో కుక్కలను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఉండవేమో అనుకున్నాను. చాలా అయితే ఉన్నాయి కుక్కలు. అక్కడ పడవ అయితే ఒడ్డుకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పడవలో వెళ్ళి చేపలు పట్టి అమ్ముతుంటారండి. చాలా పెద్ద చేపలు సముద్రంలో అయితే ఉంటాయి. ఇక్కడ మేమైతే మన ఇండియాలో నలుగురం కలిసి దగ్గర ఉంటామండి. అక్కోళ్ళు మేము కలిసి ఇంకో అక్క ఇంటికి అయితే వెళ్తున్నామండి. అక్కడ అక్క వేడి రాగి సంగటి పప్పు చేసింది.
మమ్మల్ని ఇన్వైట్ చేస్తేను మేము అక్కడికి వెళ్తున్నామండి. దారిలో మేము ఈ విధంగా బాదం కాయలు అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. అక్క వాళ్ళ ఇల్లు నేను సింపుల్గా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. గల్ఫ్లో ఇల్లు ఏ విధంగా ఉంటాయి అన్నది. అక్కడ మేము కోసుకున్నది అయితే దానిమ్మకాయలండి. నాకు సరిగా గుర్తు రావట్లేదు, అవి చూసి చాలా రోజులైంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మేము అయితే వేడి వేడి రాగి సంగటి పప్పు అయితే తింటున్నామండి. అక్క వండి పెట్టింది. అక్కకైతే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మేము అక్కడికి వెళ్ళి అయితే రాగి సంగటి అయితే తినేసి మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరామండి. వచ్చే దారిలో ఈ విధంగా అయితే ఖర్జూరం చెట్లు ఉన్నాయండి. చాలా చాలా కాయలు అయితే ఉన్నాయి, పచ్చివండి అయితే. చూడండి ఫ్రెండ్స్, చిన్న చెట్టు అండి. కిందనే ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో, చాలా ఉన్నాయండి. చిన్న చెట్టు అండి, కిందనే ఉంది. అందుకే వీడియో తీసుకోవడానికి చాలా వీలుగా ఉంది. అక్కడ పాదులో చూసారా ఫ్రెండ్స్, బొప్పాయి చెట్టు కూడా ఉంది, గమనించారా? ఈ చెట్టు ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడటానికి కాయలు అయితే మునక్కాయలాగా ఉన్నాయి. చెట్టు అయితే డిఫరెంట్గా ఉందండి. ఆకులు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మునగ చెట్టు కాదండి, కాకపోతే కాయలు మునక్కాయలాగే ఉన్నాయి. ఇది ఖర్జూరం చెట్టు అండి, చాలా పొడవుగా ఉంది, పెద్ద చెట్టు అండి. కాయలు అయితే చాలా చాలా ఉన్నాయి, ఖర్జూరపు గుత్తులు. ఇక్కడ చాలా ఎత్తుగా ఉంది కాబట్టి వీడియోలో అంత క్లారిటీగా ఖర్జూరపు కాయలు అయితే కనిపించట్లేదండి. ఓకేనండి, నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్లీజ్ అండి, నా వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.